అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్ మీకు అందించడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ఏప్రిల్ 10, 11, 17 తేదీలో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరిగింది. అందులో 370 మంది క్యాండిడేట్స్ గాను 340 మంది క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ అయితే అక్కడ సబ్మిట్ చేశారో ఆ సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏపీపీఎస్సీ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఫార్వర్డ్ చేసినటువంటి ఆ సర్టిఫికేట్ని శాప్ పరిశీలించిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉందో చెక్ చేసి మనకు ఆ 348 అభ్యర్థుల యొక్క లిస్టును అలాగే వాటికి సంబంధించిన రిమార్క్స్ను వెబ్ నోట్లో అఫిషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అందులో అభ్యర్థులకు ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే గ్రీవెన్స్ ఇవ్వమని ఆగస్ట్ 20వ తేదీ వరకు అవకాశం కూడా ఇచ్చింది. ఎలాంటి అబ్జెక్షన్స్ లేకపోతే అదే లిస్టుని తీసుకొని శాప్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే శాప్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సబ్మిట్ చేస్తుందో అక్కడి నుంచి మనకు గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈరోజు ఇదే విషయాన్నే మనకు అధికారికంగా కమిషనర్ గారు తెలియజేయడం అయితే జరిగింది. అలాగే టెట్ మరియు డిఎస్సికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు నవంబర్లో అలాగే డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మార్చి నెలలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి అభ్యర్థులు ఎలాంటి నిరాశ నిస్పృహ అనేది లేకుండా వెంటనే మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుండే ప్రారంభించండి. ఈ రోజుతో మనకు ఏపీ ఎండోన్మెంట్ లిమిటెడ్ నోటిఫికేషన్ పూర్తి అవ్వబోతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్టయితే వెంటనే అప్లై చేయండి. కృష్ణా జిల్లాలో ఓపెన్లో ఒక పోస్ట్ అయితే ఉంది. ఆ పోస్ట్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అర్హులు. అలాగే ఈ నోటిఫికేషన్ తర్వాత ఇదే ఎండోన్మెంట్కి సంబంధించి 137 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే తొందరలో రాబోతుంది. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అది పూర్తి అవ్వంగానే మనకు తొందరలో ఆ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషను అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందించే ఉద్దేశంతోనే ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.